దప్పిగొనిన వారులారా, నీళ్ళ యొద్దకు రండి. రూకలు లేని వారులారా, మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రూకలు లేకపోయినను ఏమియు ఈయకే ద్రాక్షారసమును పాలును కొనుడి. ఆహారము కాని దాని కొరకేలా మీరేలా రూకలిచ్చెదరు? సంతృష్టి కలగజేయ దాని కొరకు మీ కష్టార్జితము ఎందుకు వేయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన జీవము కలిగినటువంటి నామంలో కృతజ్ఞతలు, జీవము కలిగినటువంటి నామంలో కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. మీరిచ్చినటువంటి ఈ శ్రేష్టమైన జీవాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. చేరొచ్చిన ప్రియులను మీరు దీవించండి. రావాల్సినటువంటి వారిని సకాలములో మీరు నడిపించండి. మేమందరము కలిసి ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడానికి పరిశుద్ధాత్మ అభిషేకమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభు, సమస్తమును క్రమముగాను నీ నామానికి మహిమకరముగా మీరు జరిగించమని మమ్మల్ని మీ చేతికి అప్పగిస్తూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 135వ కీర్తన. రండి, సువార్త సునాదముతో రంజలు సిలువ నినాదముతో అనేటువంటి పాటను పాడుతూ ప్రభునామాన్ని గణపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 135వ కీర్తన పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 135వ కీర్తన. రండి, సువార్త సునాదముతో రంజలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. కేసే మానవ జాతి వికాసం, కేసే మానవ నీతి, కేసే మానవ జాతి వికాసం, కేసే మానవ నీతి వికాసం, కేసే పతిత పావన నామం, బాసుర క్రైస్తవ నామం. రండి, సువార్త సునాదముతో రంజిలు సిలువ నినాదముతో తంబుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సన్నిధికి, ప్రభు యేసు దయానిధి సన్నిధికి. యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే దేవుని ప్రేమ స్వరూపం, యేసే సర్వేశ్వర ప్రతిరూపం, యేసే ప్రజాపతి పరమేశం, ఆశ్రిత జనముల సుఖవాసం. రండి, సువార్త సునాదముతో రంజలు సిలువ నినాదముతో తంబుర సితార మోసిన దైవం, యేసే ఆత్మల, యేసే సిలువను మోసిన దైవం, యేసే ఆత్మల శాశ్వత జీవం, యేసే క్షమాపణాధికారం, దాసుల
ప్రార్థన సహకారం తండ్రి సువార్త సునాదముతో రాజులు సిలువని నాదముతో కాపుర సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సానిధికి ప్రభు యేసు దయానిధి సానిధికి యేసే సంఘములు మన కాంతి యేసే హృదయములు ఘన శాంతి యేసే సంఘములు మన కాంతి యేసే హృదయములు ఘన శాంతి యేసే కుటుంబ జీవన జ్యోతి పసి పాపల దీవెనమూర్తి సునాదములో రాజుల సిలువని నాదముతో తాంబూల సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సానిధికి ప్రభు యేసు దయానిధి సానిధికి జీవన ముక్తికి మార్గం యేసే బాటుల భూతల సాగం యేసే జీవన ముక్తికి మార్గం యేసే బాటుల భూతల సాగం యేసే ప్రపంచ శాంతికి సూత్రం వాసిగణం జన స్తోత్రం తండ్రి సువార్త సునాదముతో రాజులు సిలువని నాదముతో తాంబూల సితార నాదముతో ప్రభు యేసు దయానిధి సానిధికి ప్రభు యేసు దయానిధి సన్నిధికి. లేచి నిలబడదాం. పరిశుద్ధ గ్రంథములో నుండి 51వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాం. శ్యామ్ మాస్టర్ గారు 51వ కీర్తనను ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుతారు. 51వ కీర్తన. ప్రైజ్ ది లార్డ్. ఈ మొదటి ఆదివారంకి ఏర్పాటు చే వేదవాక్యము ఉత్తర ప్రత్యుత్తర భాగము కీర్తనల గ్రంథము నుండి 51వ సంకీర్తన. ఒక వచనం నేను, ఒక వచనం మీరు, చివరి వచనం అందరం కలిసి చదువుకుందాము. 51వ సంకీర్తన. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదురునున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడదువు, తీర్పు తీర్చున్నప్పుడు నిర్మలుడుగా అగుపడదువు. నేను పాపములోనే పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నీవు అంతరంగములో సత్యము కోరుచున్నావు, ఆంతర్యము నాకు జ్ఞానము తెలియజేయదు. నేను పవిత్రుడనగనట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటేనో నేను తెల్లగానున్నట్లు నీవు నన్ను కడుగుము. ఉత్సాహ సంతోషము నాకు వినిపించుము, అప్పుడు నీవు ఇరిచిన ఎముకలు హర్షించును. నా పాపములకు విముకుడవు కమ్ము, నా దోషములన్నిటినీ తుడిచివేయము. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలగజేసి నన్ను దృఢపరచుము. అప్పుడు అతిక్రమము చేయు వారికి నీ త్రోవలను బోధించెదను, పాపులను నీ తట్టు తిరుగుదురు. దేవా, నా రక్షణకర్తయగు దేవా, రక్తాప్రాధము నుండి నన్ను విడిపింపుము. అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము చేయును. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము.
నీవు బలిని కోరువాడవు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును. దహన బలి నీకిష్టమైనది కాదు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయు. నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము. చివరి వచనం అందరం కలిసి చదువుకుందాం. అప్పుడు నీతియుక్తములైన బలులను, దహన బలులను, సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును. అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనకు ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్. ఆ రీతిగానే ప్రభు యొక్క సన్నిధానంలో మనల్ని మనము పరీక్షించుకుందామండి. కళ్ళు మూసుకుందాం. జీవము కలిగినటువంటి దేవుని వైపు చూద్దాం. భూమికి ఆకాశమునకు మధ్య వేలాడి మనందరి అపరాధముల కొరకై తన ప్రశస్తమైనటువంటి రక్తము చిందించిన యేసు క్రీస్తు నామంలో తండ్రి అయినటువంటి దేవుని ఎదుట మనల్ని మనము పరీక్షించుకుందాం. దావీదు ప్రార్థించినట్టుగా, కీర్తించినట్టుగా మనం కూడా ఆయన సన్నిధానంలో మన చూపు ద్వారాను, మన తలంపుల ద్వారాను, మన నడక ద్వారాను ఏదైనా అపరాధములు చేసి ఉంటే వినయ మనస్కులు కలిగి ప్రభు యొక్క సన్నిధానంలో, దేవా, పాపినైనా మమ్మలను కరుణించుము, మీ ప్రశస్తమైనటువంటి రక్తంలో మా అపరాధములను శుద్ధీకరించయ్యా. ఇదిగో ఈ దినమున ఇంక కొద్ది నిమిషాలు తదుపరి ప్రభువా, ఇదిగో మీ శరీరమునకు సాదృశ్యమైన రొట్టెను, మీ రక్తానికి సాదృశ్యమైన ద్రాక్ష రసాన్ని తిని త్రాగగలిగిన అర్హత మాకు దయచేయండి, మమ్మల్ని శుద్ధీకరించండి అని దేవుని యొక్క సన్నిధానంలో మనల్ని మనము పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. మౌనంగా ఎవరికి వారిమే మన హృదయాంతరంగములో నుండి సర్వోన్నతుడైనటువంటి దేవుని ఎదుట మన అపరాధములను, మన పాపములను విడిచిపెడదాం, ఒప్పుకుందాం, విడిచిపెడదాం. ఆయన కృప ద్వారా కనికరింపబడదాం. ప్రేమ కలిగిన తండ్రి, సర్వశక్తిమంతుడా, ఇదిగో ఈ సమయంలో మీ పరిశుద్ధ మందిర ఆవరణంలో ప్రభువా, మీ ఎదుట మమ్మల్ని మేము పరీక్షించుకోవటానికి, మా అపరాధములను, మా పాపముల ద్వారా మేము చచ్చిన వారమై ఉండగా మీరు క్రీస్తుతో కూడా మమ్మలను బ్రతికించిన దేవుడువు. అందును బట్టి మీకు స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. మా అంతరంగములో ఉన్న తండ్రి, ఇదిగో పాపపు ఆలోచనలన్నింటినీ కూడా మీరు శుద్ధీకరించండి, మమ్మలను పవిత్రపరచండి ప్రభువా. ఇదిగో మీ కుమారుడు, మా రక్షకుడైన యేసు క్రీస్తు శరీరమునకు సాదృశ్యమైనటువంటి రొట్టెను, మీ కుమారుడైన యేసు క్రీస్తు యొక్క రక్తము తండ్రి సాదృశ్యమైన ద్రాక్ష రసము తిని త్రాగగలిగినటువంటి కృపను మాకు దయచేయండి. ఇదిగో ప్రభువా, మమ్మల్ని మేము పరీక్షించుకొని ఆ పాత్రలో ప్రభువా చేయవేయటానికి మీ కృప చూపించమని, ఎందరైతే తండ్రి హృదయపూర్వకంగా మీ యొక్క సన్నిధానంలో తండ్రి పాపులమైనటువంటి మమ్మలను క్షమించు అని ప్రార్థించారో వారి పాపములను క్షమించండి అయ్యా. ఇదిగో తండ్రి యోగ్యులుగా చేయండి, అర్హత అనుగ్రహించండి ప్రభువా. పరిశుద్ధమైనటువంటి మీ యొక్క
తండ్రి, రొట్టెలోను ద్రాక్షారసంలోను మేమందరం పాల్గొనటానికి మీ సహాయము అనుగ్రహించమని, మా అపరాధములను పాపములను మీరు క్షమించమని, మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకములో నుండి హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత అనేటువంటి కీర్తనను పాడుతూ 307వ కీర్తన ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 307వ కీర్తన పాడుతూ ప్రభు నామాన్ని గణపరుద్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంలో నుంచి 307వ కీర్తన. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుత, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో ప్రశాంతనిధి, శాంతి సమాధానాధిపతి, స్వాంతములో శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్తనిధి, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, తపములు తపములు కొలిచిన నిన్నే గదా, తపములు తరచిన నిన్నే గదా, జపములు కొలిచిన నిన్నే గదా, విఫలులు చేసిన విజ్ఞాపనల, విఫలులు చేసిన విజ్ఞాపనల సఫలత నీవే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, మతములు వెదకిన నిన్నే గదా, వ్రతములు కోరిన నిన్నే గదా, పతితులు దేవుని సుతులను నేర్పిన, పతి దేవుని సుతులను నేర్పిన ఇకమతి వీవే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి కదా, తొలకరివానగ కురిసె గదా, పలుకులలోని శాంతి కదా, తొలకరివానగ కురిసె గదా, మలమల మాడిన మానవ హృదయము, మలమల మాడిన మానవ హృదయం కలకలలాడే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, తుల్య సమాజములో దీనత చెందెను
కానన తుల్య సమాజములో దీనత చెందెను మానవత, మానవ మైత్రిని సిల్వ పతాకం, మానవ మైత్రిని సిల్వ పతాకం దానము చేసే గదా సిల్వదరా పాపారా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, దేవుని కాసిన లోకములో సావుయే కాపురముండే గదా. దేవుని బాసిన లోకములో సావుయే కాపురముండే గదా. దేవునితో సాఖ్యమును జగతి, దేవునితో సాఖ్యంబును జగతికి ఇవి నిడితివి గదా సిల్వదరా పాపారా శాంతికరా. హే ప్రభుయే శ్రీనిగని పాపుల కోపము పండే గదా పాపము చేసిన శ్రీనిగని పాపుల కోపము మాటే కదా. సాపున చేరి పాపిని బ్రోచి, సాపున చేరి పాపిని బ్రోచిన కాపరి నీవే గదా సిల్వదరా పాపారా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే గదా. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన నీవే కదా. కలమయుడగు సాతానుని గర్వం, కలమయుడగు సాతానుని గర్వం ఖండనమాయే గదా సిల్వదరా పాపారా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కలువరిలోని శాంతి కుదా చెలయేరుగా ప్రవహించే కదా. కలువరిలోని శాంతి సుధా చెలయేరుగా ప్రవహించే కదా. కలుషయడారిలో కలువలు పూయుట కలుషయడారిలో కలువలు పూయుట సిలువ విజయము గదా సిల్వదరా పాపారా శాంతికరా. ప్రభు యేసు, హే ప్రభు యేసు, ప్రభు దేవసుతా సిల్వదరా పాపారా శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. నేటి దినమునక ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగాలను చదువుకుందాం. న్యాయాధిపతులు 16వ అధ్యాయము. న్యాయాధిపతులు గ్రంథము 16వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్నటువంటి లేఖనాన్ని సహోదరుడు అభిలాష్ గారు వచ్చి ఆ లేఖన భాగాలను చదవాల్సిందిగా ప్రేమతోటి ఆహ్వానిస్తున్నాం. న్యాయాధిపతులు గ్రంథము
16వ అధ్యాయము 22వ వచనం నుండి 30వ వచనం వరకు ఉన్న లేఖన భాగం. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆదివారంకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 22 నుంచి 31వ వచనం వరకు చదువుకుందాం. 22వ వచనం ప్రారంభం. అతడు బందీ గృహంలో తిరగలి విసురు వాడాయను. అయితే అతడు క్షౌరం చేయబడిన తర్వాత అతని తల వెంట్రుకలు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ఫిలిస్తీయుల సర్దారులు, మన దేవత మన శత్రువు అయిన సంసోనును మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకును పండగ ఆచరించుటకును కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు, మన దేశమును పాడు చేసిన వాడును మనలో అనేకులను చంపినవాడునైనా మన శత్రువుని మన దేవత మన చేతికి అప్పగించి ఉన్నదని చెప్పుకొనుచు తమ దేవతను స్తుతించిరి. వారి హృదయమును సంతోషంతో నిండి ఉండగా వారు, మనం పరిహాసం చేయుటకు సంసోనును పిలిపించుదాము రండని సంసోనును బందీ గృహం నుండి పిలువనంపిరి. వారు అతని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబెట్టి పరిహాసం చేయగా, సంసోను తన చేతిని పట్టుకొనిన బంటుతో ఇట్లనెను, ఈ గుడికి ఆధారంగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకొందును. ఆ గుడి స్త్రీ పురుషులతో నిండి ఉండెను. ఫిలిస్తీయుల సర్దారులందరూ అక్కడ నుండిరి. వారు సంసోనును ఎగతాళి చేయగా గుడి కప్పు మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుండ్రి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము. దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము. నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కమారే దండించి పగ తీర్చుకొని నిమ్మని యెహోవాకు మొరపెట్టి ఆ గుడికి ఆధారంగానున్న 2 మధ్యస్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని, నేనును ఫిలిస్తీయులను చనిపోదుము గాక అని చెప్పి బలంతో వంగినప్పుడు గుడి ఆ సర్దారుల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడెను. మరణకాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవితకాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువ ఆయను. అప్పుడు అతని స్వదేశ జనులను అతని తండ్రి ఇంటి వారందరూ కూడి అతన్ని మోసుకొని వచ్చి జొరియాకును ఎస్తాయోలుకును మధ్యనున్న అతని తండ్రి అయిన మానోహ సమాధిలో అతని పాతిపెట్టిరి. అతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలులకు అధిపతిగా నుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యమును దీవించుగాక. ఆమేన్. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం, నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియము, నీ న్యాయ విధులు నాకాహారం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాదుయేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నాదుయేసుకు క్రీస్తు రాజుకు హల్లెలూయా. నీ వాక్యము నా పాదములకు
దీపము దీపము నూతన నిబంధనలో నుండి అపోస్తుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము. హలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయము మొదటి 5 వచనాలు చిలక వినీలా గారు వచ్చి ఆ లేఖన భాగాలను చదవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం మొదటి 5 వచనాలు చదువుకుందాం. విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని విషయము మనమందరము జ్ఞానము గలవారమని ఎరుగుదుము. జ్ఞానము ఉప్పొంగ చేయును గాని ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనాను తెలియననుకొని ఉంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ తెలుసుకునినవాడు కాడు. ఒకడు దేవుని ప్రేమించిన యెడల అతడు దేవునికి ఎరుకైన వాడే. కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము లోకమందు విగ్రహము వట్టిదనియు ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారు ప్రభువుల అనబడిన వారును అనేకులున్నారు. ఈ పరిశుద్ధ వాక్యం మనం ఇంట్లో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. విజ్ఞాపన ప్రార్థన చేద్దాం. పురుషుల్లో నుండి గుజ్జర్లపూడి విల్సన్ బాబు సార్ గారు చేస్తారు. స్త్రీలలో నుండి కేజీఐ మేడం గారు చేస్తారు. ప్రార్థన. మహోన్నతుడైన నా తండ్రి, నా నాయన, నా ప్రభువ, నా రక్షకుడ, సృష్టికర్తమైన నా తండ్రి, గడిచిన కాలమంతా మమ్మలను నీ కాపుదలలో భద్రపరిచి క్షేమముగా కాచి కాపాడి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధికి మా సంఘాన్నంతా రప్పించిన విధానాన్ని బట్టి నా తండ్రి నీ పాదములకు వేల స్తోత్రములు నాయన. నా తండ్రి, గడిచిన కాలం అంతా కూడా నా తండ్రి ఎన్నో ఒడిదుడుకులతోటి ఇబ్బందులుగా ఉన్నా, ఎన్నో సమస్యల్లో ఉన్నా నా తండ్రి నీవే మమ్మల్ని రక్షించి కాపాడినావు నాయన. నా తండ్రి నీ పాదములు స్తోత్రాలు నాయన. అలాగే నా తండ్రి, నా ప్రభువా, నా నాయన, గడిచిన 2 వారముల క్రిందట ఎంతో అస్వస్థతకు గురైన నాకు నా తండ్రి సంఘం అంతా కూడా ప్రార్థించి, తీర సమాజం వారు ప్రార్థించి, దైవ సేవకులు ప్రార్థించి, ఆ ప్రార్థనలు నా తండ్రి మీరు ఆలకించి నన్ను రక్షించి స్వస్థతపరిచి క్షేమముగా కాచి కాపాడి మరి అల్పుడునైనటువంటి నన్ను మరి నీ సన్నిధిలో నిలబెట్టి నిన్ను స్తుతించుకునే భాగ్యాన్ని నాకు కలుగు చేసినావు నాయన. నీ పాదములు స్తోత్రాలు నాయన, స్తోత్రాలు నా తండ్రి. ఇంకనూ రావాల్సిన బిడ్డలను సకాలంలో నా తండ్రి నీ సన్నిధికి రప్పించండి ఆయన. ప్రభువా, నా తండ్రి, నా నాయన, నీవే మా సర్వస్వం. ప్రతి ఒక్కరూ నీ మహిమను గురించి తెలుసుకొని నిన్ను ఆరాధించే భాగ్యాన్ని కలుగు చేయండి ఆయన. స్తోత్రాలు నా తండ్రి, నాయన, నా ప్రభువా, నా రక్షకుడా, నా తండ్రి. మా సంఘంలో నా తండ్రి ఎంతమంది అయితే వృద్ధులు ఉన్నారో, ఎంతమంది అయితే మరి ఎన్నో ఇబ్బందులు పడుతూ హాస్పిటల్ పాలయ్యారు, మరి అనేక అన్యజనులు కూడా నా తండ్రి ఎంతోమంది పేదవారు నా తండ్రి నీ సన్నిధికి రాలేక నిన్ను స్తుతించుకునే నా తండ్రి భాగ్యాన్ని కలుగు చేయండి ఆయన. నా తండ్రి ప్రతి ఒక్కరిని రక్షించి కాపాడండి ఆయన. నా తండ్రి మా ఆత్మీయ తల్లి మరి శారా పాస్టమ్మ గారు ఇటీవల అస్వస్థకు గురి అయినారు. ఆమెను నా తండ్రి రక్షించి కాపాడినావు నాయన. ఆనాడు నా తండ్రి ప్రభువా, నా రక్షకుడా, ఇష్కియా మహారాజు కన్నీటితో ప్రార్థించగా నా తండ్రి ఆయన ప్రార్థన ఆలకించి మరి 15 సంవత్సరాల ఆయుష్ పెంచిన నా తండ్రి నీవే నాయన. నీవే మా సర్వస్వం, నీవే మమ్మల్ని రక్షించి కాపాడిన తండ్రి.
ఆయురారోగ్యంతో నా తండ్రి మా ఆత్మీయ తల్లిని పాశ్రమ గారిని రప్పించిన విధానం బట్టి మరలా నీకు ఒక స్తోత్రాలు నాయన తండ్రి. నా నాయన నా ప్రభు, మా సంఘంలో ఉన్నటువంటి ఏ ఒక్క కుటుంబం కూడా ఎటువంటి ఆర్థిక పరిస్థితులకు లోను కాకుండా, ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా నా తండ్రి నీ సన్నిధిని రప్పించి నీ స్తుతిని, నీ యొక్క సన్నిధిని మహిమను తెలుసుకొని నా తండ్రి నిత్యం నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని కలుగజేయండి ఆయన. ప్రతి ఒక్కరికి ఆయురారోగ్యములు కలుగజేయండి ఆయన తండ్రి. సంఘంలో ఉన్న నా తండ్రి బిడ్డలు ప్రభు, సండే స్కూల్ బిడ్డలను దీవించండి. వారు చేయ ప్రతి పనిలోనూ మీరు తోడుగా ఉండండి. వారికి నేర్పే బిడ్డలు నా తండ్రి, టీచర్లను నా తండ్రి ఆశీర్వదించండి ఆయన. వారు భావి పౌరులుగా తీర్చబడి మన సంఘానికే కాకుండా మరి ఇతర రాష్ట్రానికి నా తండ్రి దేశానికి కూడా ఉపయోగపడే బిడ్డలుగా తీర్చిద్దండి. ఒకనాడు సండే స్కూల్గా ఉన్న బిడ్డలే ఈనాడు మరి సంఘ నాయకులుగా ఉన్న అట్టి ఘనత మీకే చెల్లుతుంది నాయన. సృష్టికర్తమైన నా ప్రభువా, నా తండ్రి, నా నాయన, మరి వివాహాలు కావలసిన వారికి నా తండ్రి వివాహాలు వారి గర్భఫలాలు తెరవండి నాయన. మరి చక్కటి బిడ్డలను వారికి నా తండ్రి కలుగు చేయండి ఆయన. అలాగే ఉద్యోగ విషయంలో ఉద్యోగాలు కావాల్సిన బిడ్డలకి ఉద్యోగాలు ఏర్పాటు చేయండి. చదువులలో నా తండ్రి రాణించండి నాయన. మరి ముఖ్యంగా నా తండ్రి ప్రభువా, నా నాయన, ఈనాడు నా తండ్రి నన్ను రప్పించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు నాయన. రాలేననుకున్న నన్ను నా తండ్రి సన్నిధి రప్పించావు నాయన. అలాగే నా తండ్రి ప్రభువా, శీల సమాజం వారు చేయి ప్రార్థనలు ఫలింపు చేయండి ఆయన. వారు నిత్యం ప్రార్థనలతో నా తండ్రి సంఘాన్ని అభివృద్ధి పరచండి ఆయన. ప్రార్థనలతో వారి నా తండ్రి ప్రతి ఒక్క విషయంలో నా తండ్రి వారు నా తండ్రి నిన్ను స్మరించుకొని ఆ పనులన్నీ జరుగుతుండగా నా తండ్రి వారిని కాపాడి రక్షించి నా తండ్రి వారి సేవలను నా తండ్రినిచ్చి ఇంకా నా తండ్రి కొనియాడే విధంగా చేయండి ఆయన. సృష్టికర్తమైన నా ప్రభువా, నా నాయన, నా రక్షకుడు చక్కని కొయ్యర బిడ్డలను, చక్కని పాటలు పాడే కొయ్యర బిడ్డలను దీవించండి ఆయన. మరి నా తండ్రి యెహోవా మీద కొత్త కీర్తన పాడుని దావీదు మహారాజు సెలవిచ్చిన విధముగా అతని బిడ్డలు ఇంకా నూతనమైన విధంగా చక్కటి పాటలు పాడి వారి నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని కలుగజేయండి ఆయన. నా తండ్రి సంఘం అంతటా కూడా నీ ఆకాశపు వాక్యులను తెరచి సంఘాన్ని నా తండ్రి నీ యొక్క ఆశీర్వాదాలను కుమ్మరించండి ఆయన. ప్రతి ఒక్కరి మీద నా తండ్రి కుమ్మరించండి ఆయన. తండ్రి చక్కటి వాయిద్యాలు వాయించే బిడ్డలను దీవించండి ఆయన. నా ప్రభా, నా రక్షకుడు వారిని ఇంకా పురమాయించండి తండ్రి. నా ప్రభా, సంఘకు అవసరమైనటువంటి పరిస్థితులు నా తండ్రి మీకు తెలుసు నాయన. సంఘంలో ఎటువంటి లోటుపాట్లు లేకుండా దాని తండ్రి జరిపించండి. ఇంకో అవసరమైన పనులన్నీ కూడా సంఘానికి ఏర్పాటు చేయండి ఆయన. నా తండ్రి సంఘ అభివృద్ధికి నా తండ్రి ఎంతో విధంగా పాటుపడుతున్న సంఘ బిడ్డలను దీవించండి ఆయన. మరి ఈ పరిశుద్ధ దినము నా తండ్రి ఎంతో సంతోషముగా ప్రతి ఒక్క బిడ్డ నీ సన్నిధికి చేరిన విధానం బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్క బిడ్డ నా తండ్రి యొక్క పునరుద్ధాన దినమున వారిని యొక్క నా తండ్రి యోగ్యతను పరీక్షించుకొని రక్షణ మార్గంలో నడిచి నీ యొక్క బలలో చేయి వేసే విధముగా వారిని నడిపించండి ఆయన. ప్రతి ఒక్కరు పరిశుద్ధులుగా నా తండ్రి వారిని జీవితాలు అన్నీ కూడా ఆదరించండి ఆయన. ఏ ఒక్కరు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చేయండి ఆయన. సృష్టికర్త అయిన నా తండ్రి, నా నాయన, నా ప్రభు, ఆనాడు నా తండ్రి నీ యొక్క జనాంగాన్ని 40 సంవత్సరాలు ఏ విధంగా నడిపించావో నా తండ్రి ప్రభు, అలాగే మా అమ్మలను కూడా నా తండ్రి మా సంఘాన్ని నడిపించండి ఆయన. నా తండ్రి సంఘ కాపరిని దీవించండి ఆయన. వారు చేసే సేవలను అభివృద్ధి పరచండి నా తండ్రి ప్రభు. వారు నిత్యం నా తండ్రి మాకు ఎంతో మంచి ఆయన వాక్యాన్ని అందిస్తున్నారు నా తండ్రి ప్రభువా, నా రక్షకుడా. మంచి గోధుమల వలె నా తండ్రి జీవితాలు జీవించేలాగా చేయండి ఆయన. గురుగుల వలె కాకుండా దైవవాక్యం చెప్పిన విధముగా మేము ఆ వాక్యానుసారముగా మా జీవితాలు మలుచుకొని నడిపించే విధముగా జీవించండి విధముగా నా తండ్రి మమ్మల్ని రక్షించండి ఆయన. సృష్టికర్తమైన నా తండ్రి, నా నాయన, నా ప్రభువ, వారి కుటుంబాన్ని దీవించండి. వారికి ఆయురారోగ్యం దయచేయండి తండ్రి. మరి ఈ దినము నా తండ్రి, ఈ పరిశుద్ధ దినము నా తండ్రి దైవ సేవకుడు నా తండ్రి చెప్పబోవు వాక్యాన్ని మా హృదయాల్లో పదిలపరచండి. నీరు కట్టి అది ఫలింపజేయండి ఆయన. 100 ఫలింపజేసి ఆ వాక్యానుసారముగా మా జీవితాలు నడుచుకునే భాగ్యాన్ని కలుగజేయండి ఆయన. నా తండ్రి సమస్త విషయంలోనూ మీరే మాకు తోడుగా ఉండి మహిమ, ఘనత, ప్రభావం నీకే సమర్పించుకుంటూ పవిత్రమైన యేసునామములో వినయముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిలక ప్రియాంక అనేటువంటి సహోదరి బలహీనంగా ఉంది అని ఇప్పుడే సమాచారం అందింది. ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. భూమి ఆకాశములను సృజించి అందులో ఉన్న సమస్తమును పోషిస్తూ ఏలుచు సంరక్షిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రాలు అర్పిస్తూ ఉన్నాము.
ఈ పరిశుద్ధ దినములో నీ మందిరావరణంలో చేరి నిన్ను స్తుతించుటకు ఘనపరచుటకు నాయనా నిన్ను